ఇంకో పోర్షన్ మనం చదివాం. ఇంకో పోర్షన్ ఎవరి గురించి చదివాం చెప్పండి. ఒక ధనవంతుడి గురించి. ఇంకో పోర్షన్ ఎవరి గురించి చదివాం? పక్షుడు. ఎవరి గురించి? పక్షుడు. కాబట్టి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? వాటిని చూడండి, వాటిని చూసేలా నేర్చుకోండి అంటున్నాడు. పక్షుడు అవి ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు తెచ్చుకుంటాయా చెప్పండి? డి మార్కెట్ పోతాయి చెప్పండి? లేకపోతే ఎస్ మార్కెట్ పోతాయా? పక్షులు అడిగి పోతాయి. లేకపోతే పాలు పట్టుకొని పని చేస్తాయా? లేకపోతే ఉద్యోగానికి పోతున్నాయి పక్షులు చెప్పండి? అవి ఎక్కడికి పోవు, ఏం చేయలేవు. చూసారా? అయినా దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషించాడు. ఏం చేసేవాడు? పోషించాడు. పక్షుని చూడండి, అవి విత్తవు, పోయవు, కూర్చుకోవవు, కష్టపడవు, అయినను దేవుడు వాటిని. అంటే కొంతమందికి విచారం ఏంటి? చింత. ఏం చింత? నాకు ఉద్యోగం రాలేదని చింత. ఇంకేం చింత? నాకు నీటిలో సీట్ రాలేదని చింత. ఇంకేం చింత? మీకు లేవా చింతలు? మాకేం లేవని చూస్తున్నాను నావే. మీకేం లేవా? మీకు ఉంటే చాలా మంది కానీ చెప్పుకోరు. కొంతమంది చెప్తారు నాకు అనుకుని ప్రార్థన చేయండి. దేని గురించి అంటే నాకు 100% రావాలి. ఏంటి వచ్చేది 100% మార్కులు. తర్వాత అనుకుని నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ కంటే నేనే ముందున్నానని చెప్తాను. ఏమంటాడు? నీ ఫ్రెండ్ ముందుగా మరి నీ ఫ్రెండ్స్ అంటే మరి నువ్వు ముందుకు పోతే అంటే నువ్వు బాగుపడాలి, నీ ఫ్రెండ్ బాగుపడకూడదా? అట్లా కాదు. అర్థం చేయండి అని చెప్పాలి. ఏం చెప్పండి? మీరు అర్థం చేయండి. టార్గెట్ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ మీద. టార్గెట్ పెట్టుకోకూడదు, నేనే ఫస్ట్ అనుకోకూడదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎవరిని మనం గుర్తు చేసుకోవాలి? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తపడవు, కోయవు అని చెప్తూ వచ్చాడు. తర్వాత ఏమన్నాడు? అవి మీరు దేని గురించి చింతపడిపోయి అన్నాడు. ఏమన్నాడు ప్రభు? చింతపడి ఏం తింటామో ఏం త్రాగుతామో అని. కాబట్టి ఈ రోజులో చాలా మందికి చింతలు ఎక్కువైపోయారు కదా. చింతపడి చింత కూడా ఒక పాపమే. చింత కూడా ఒక పాపము కాదా? ఫస్ట్ ఏం పాపము? లోభము ఒక పాపం. లోభము అంటే ఏం చెప్పాను నేను? లోపం అంటే ఏం చెప్పాను? నీకు కాని దాన్ని ఆశించకూడదు, పొరుగు వానికి దేనిది ఆశించకూడదు అని చెప్తా వచ్చారు. ఒక ఆయన ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఇద్దరు క్రైస్తవులే. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయనకేమో అప్పర్ బర్త్ దొరికిందంట, ఇంకొక ఆయనకేమో లోయర్ బర్త్ దొరికింది. ఏ దొరికింది? అప్పర్ బర్త్, లోయర్ బర్త్. సరే ఇద్దరు ఎక్కారు. ఎక్కుతుంటే ఆయనేమో కింద చూసి భయాన్ని ఏమంటున్నారు తెలుసా? బ్రదర్, నీ దేవుని యెహోవా నీ సహోదరుని ప్రేమించమని బైబిల్లో ఉందని చెప్పాడు. ఏమంటున్నాడు? దేవుని ప్రేమించమని బైబిల్లో ఉంది కదా అని ఏం చేస్తున్నాడు? పై ఆయన అడుగుతుంటే పై ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చూసిన దాని దేనిని ఆశించకూడదని ఆయన చెప్తున్నాడు కదా. కాబట్టి లోపం అనేది పాపం. ఏంటది? తర్వాత రెండోది చింత. ఈ పోషణ ఏముంది? చింత. ఫస్ట్ లోపము, తర్వాత చింత. ఇవి ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయి. అదేవిధంగా కాబట్టి మీరు గమనించాలి. ఎవరిస్తున్న మీరు చాలా జాగ్రత్తగా దేవుని గురించి చింతపడుకుని నీ చింత యావత్తు ఎవరి మీద ఏమనుంది బైబిల్లో? దేవుని మీద వేయుడి అని ఏముంది? ఆయన మీద వేయాలి. అంటే ఏంటి వేయటం అంటే ఏంటి? బండేసి ఆయన మీద వేయటమా? ప్రార్థన చేయాలి. నీ భారం యెహోవా మీద మోపమని బైబిల్లో ఉంది. ఎవరైతే ఇటువంటి కార్యాలు చేయలేదో వారి మీద ఎవరు ఉంటారు? వారి యొక్క అపవాదం జీవిస్తారు. అందుకని బహు జాగ్రత్తగా మనం ఉండాలి. సరే, ఇంకొక వాక్యం నేను చెప్పేసి ముగించేస్తా. చూడండి, మరి లూకా సువార్త నేను చాలా కట్ చేస్తున్నాను. ప్రతిదీ వివరించుకుంటా పోతే సమయం సరిపోదు. కాబట్టి మీకు అర్థమైపోతుంది. బుక్ చూడగానే
నేను చెప్పిన విషయాన్ని దాంట్లో ఉంటాయి. రైట్, చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం 30 నుంచి 34 వరకు బ్రదర్స్ లోకంలో. లూకాసు వార్త 12వ అధ్యాయం 30 నుంచి 34 వచ్చినారు. ఎవరైనా చదవండి నిలబడి క్విక్ త్వరగా. లూకాసు వార్త 12వ అధ్యాయం 30 నుంచి 34 వరకు. బాబు మిమ్మల్నేనయ్యా చదవండి. ఎవరంటుంది వాక్యం చదవరా? బుద్ధి లేని వాడు ఒకడు ఉన్నాడు మన మధ్య. వాడు ఏం చేస్తాడని చెప్పాను, వాక్యం చదవలేకుండా చేస్తాడు. మీరు వాళ్ళు సిగ్గుపరచాలంటే మీరు లేచి నిలబడాలి. వాక్యం చెప్పాలి. చదువు. వెరీ గుడ్. గట్టి చదువున్నాను గట్టిగా. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. మూడో పార్ట్. కాబట్టి ఫస్ట్ పార్ట్ లో మనం ఒకటి గ్రహించాం, ఏముండకూడదు లోకము. రెండో పార్ట్ లో ఏముండకూడదు చింత. మూడులో ఏమని రాయబడిందంటే ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. కాబట్టి ఏం చేయాలి? అక్కడ ప్రభు చెప్పాడు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానికి మీకు అవన్నీ దేవుని రాజ్యాన్ని వెతకాలి. ముందు ఎవరు వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మన అవసరాలన్నీ, మీ అవసరాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? బాబా ఏం చేస్తాడు? అది ఇది లేకుండా దేవుడిని తిట్టకూడదు. ముందు మనం మీరేమి వెతకాలి అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎందుకంటే యేసు ప్రభు రాజ్యం అలాంటిది నిత్యమైన రాజ్యం, నిత్యమైన రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో మీరు కూడా ఆ రాజ్యం కొరకు వెతికేవారంగా ఉంటే ఆటోమేటిక్గా ఏమి వచ్చేస్తాయి. ఏది అవసరమో, మీకు ఏది అవసరమో, ఏది అక్కరో అవి దేవుడు సమకూరుస్తారు. కాబట్టి మరి ఇంకా ఏం చేయాలి? అక్కడ మీకున్న వాటిని ధర్మము చేయండి. ఏం చేయాలి? ధర్మం. అయితే ఈ ధనవంతుడికి ధర్మం చేసే అలవాటు లేదు. ధర్మం అంటే ఏంటి? పొద్దున్న వస్తారు. ఎవరు మీ ఇంటికి ఎవరు కదా? పొద్దున్నే ఎవరు కదా? మా వైఫ్ ఎక్కువ ఏమంటే తెలుసు, అమ్మా ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి అంటారు. ఏమంటారు? ఇక వాళ్ళ కేకలు విన్నాక ఇంట్లో సజ్జన్నం కానీ కూర కానీ రాత్రి మిగిలింది అది మొత్తం పెట్టేస్తాం. లేకపోతే డబ్బులు ఇచ్చేస్తాం. ధర్మం చేస్తే ఏమైందంట చెప్పండి? ఏమైంది? ఏం కాదు, ఏమైంది? మంచిగా చెప్పుకుంటారు. అర్థమైందమ్మా? అయితే ఏ ధర్మం చేయాలి? ఈ ధర్మం కంటే ఇంకో ధర్మం ఉంది. ఏ ధర్మము? యేసుక్రీస్తు నామమును చెప్పడమే, యేసుక్రీస్తు నామం గురించి చెప్పడమే మంచి ధర్మం. ఆ ధర్మం చేయాలి. అర్థమైందా? కాబట్టి ధర్మం చేయకపోతే పాపం. మీకు విషయం తెలుసా? మీరు ఇంటికి పోయిన తర్వాత చూసుకోండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాను ఉన్నారు. పేతురు యోహాను ఉంటే వారు ప్రార్థన చేయడానికి పోయినప్పుడు ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? కుంటి భిక్షగాడు. ఏ భిక్షగాడు? ఆ కుంటి భిక్షగాడికి ఏం చెప్పాడు తెలుసా? మా వద్ద వెండి బంగారాలు ఏమున్నాయి? మా కలిగిందేంటి? ఏసునామమున చెప్పారు. అదే ధర్మం. మీరు ఎవరైనా ధర్మం చేస్తున్నారా? యేసు ప్రభు నుంచి ఎవరికైనా చెప్పారా ఈరోజు? చెప్పండి. పోనీ వీడియోస్ తీసుకొచ్చారా? చెప్పండి. అది ధర్మం. ఆ ధర్మం చేయకపోవడం కూడా పాపమే. అధర్మం చేస్తే ఏమైంది? పాపం. అందుకనే ముఖ్యంగా మీ జీవితాల్లో ధర్మం చేయాలి. ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏ ఎగ్జామ్స్? పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఒక ధర్మం చేయగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మా ఫ్రెండ్
అరే వాడి ధర్మం చేయడానికి నాకడే ఉంది ఎవరు ధర్మం చేయడానికి అంటే ఆ ధర్మం కాదురా, వాడికి చూపించు ఏంటంట, చూపించాలంట. ఏం చూపించాలి? నేను రాష్ట్రాన్ని చూపించు, నేను చూపిస్తే నేను పోతాను పైకన్నా, నన్ను తీసేస్తా, డీబార్ చేసేస్తారని చెప్పా. ఏం చూపించేది? ఎగ్జామ్స్. అది ధర్మం అంట. వాడు చదవకుండా రాత్రంతా టీవీ చూసి ఏడుకొచ్చి నేను చూపించాను వాడికి, నేను చూపించానని చెప్పా. కాబట్టి కొంతమంది ఆ ధర్మం చేస్తారు. ఏ ధర్మం? చూపించే ధర్మం అంటారు. చూసుకో రాసుకోరా అది వస్తున్నా. ఏంటి ఇది? దొంగ పనా మంచి పని? ఏం పని? దొంగ ధర్మం. ఏ ధర్మం ఇది? మంచి ధర్మం అంటారు, దొంగ ధర్మం అంటారు. ఏం పాప ఎప్పుడైనా చూపించా ఫ్రెండ్స్కి? దాంట్లో చూసి రాసా చెప్పు. అంటే ఏ ధర్మం? ఏ ధర్మం చెప్పండి. మంచి ధర్మం చేయాలంటే మంచి మాటలు చెప్పాలి, ఏసై గురించి చెప్పాలి. మీరు ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం ఉంది. కానీ మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పేరేమో మరి గీవ్. ఏం పేరు? గీవ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరైనా గీవ్. తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నారు, మిస్టర్ గ్రాబ్. ఎవరు? మిస్టర్ గ్రాబ్. మరి పిక్చర్స్ చూపిస్తూ ఉన్నారు. మరి ఖాళీ ప్రాజెక్టుల్లో చూపిస్తూ ఉన్నారు. మిషన్ మర్చిపోయారు. ఆ వ్యక్తులు చూపించడానికి పిక్చర్స్ ఉన్నాయి. సరే, మీరు అర్థం చేసుకోండి. ఇంకా మిస్టర్ గ్రాబ్, మిస్టర్ గీవ్. ఎవరు వాళ్ళు? మిస్టర్ గ్రాబ్ అనేవాడు అని అంటున్న ధనం ఉంటుంది. ముసలివాడు, అటు 70 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తాను. అయితే గీవ్ అనే అతను దేవుని వచ్చేవాడు. గ్రాబ్ అనే అతను దేవుని ఎరగినవాడు, అంటే మారు మనసు రక్షణ పొందినవాడు. మిస్టర్ గ్రాబ్ అండ్ మిస్టర్ గీవ్. అయితే ఈ మిస్టర్ గ్రాబ్కి ఎక్కువగా ధనాశ ఎక్కువ. ఏ ఆశ? ధనాశ ఎక్కువ, డబ్బాశ ఎక్కువ. ఎవరికి ఇవ్వడు, ఎవరికి పెట్టేవాడుగా, ఇచ్చేవాడుగా, అటువంటి భయంకరుడు. అయితే ఒకరోజు ఏమైపోయాడంటే ఆ గ్రాబ్ ఏమైపోయాడు? చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి. మిస్టర్ గీవ్ ఉన్నాడు. అయితే ఆ గీవ్ దేవునికి వచ్చిపోయాడు. అతను ఎలాంటి వాడంటే తనకున్న డబ్బుని, తనకున్న ధనాన్ని మిషనరీస్కి ఇచ్చేవాడు. ఏం చేసేవాడు? అతను కూడా రిచ్ మ్యానే. ఆ గీవ్ అనే అతను కూడా రిచ్ మ్యాన్. అయితే వాడు పిసినాడు. ఎవరు? గ్రాబ్ అనే అతను పిసినాడు. ఒకటి పెట్టడు, తర్వాత ఖర్చు పెట్టుకోడు. పిసినాడు ఏమంటారు చెప్పండి? పిసినాడు అంటే ఇవ్వడు, ఖర్చు పెట్టు. అట్లా అంటాడు. ఎవరు ఉన్నారు? నేను పిసినాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఏం చెప్పాను? మిస్టర్ గీవ్. అతను ఎలాంటి వాడు? చాలా హంబుల్ పర్సన్, చాలా లైట్ పర్సన్, చాలా గుడ్ మ్యాన్. ఎందుకంటే తనకున్న ధనాన్ని ఏం చేసేవాడంటే చెప్పాక మిషనరీస్కి ఇచ్చేవాడు. ఇంకేం చేసేవాడు? దేవుని సేవ ఖర్చు పెట్టేవాడు. చాలా మరి దేవుని సేవ కొరకై ఎంతోమందిని మరి వాడుకునేవాడు. అట్లాగా ఆ మిస్టర్ గీవ్ దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అయితే ఆ గీవ్కి ఇక్కడ పరలోకం ఏముంది చెప్పండి? పరలోకంలో ధనము దాచబడి ఉంది. ఈ ధనం కంటే పరలోకంలో ఆ ధనము ఎంతో గొప్పది. ఈ లోకంలో ధనం ఏమైపోద్ది చెప్పండి? తుప్పు పట్టిపోద్ది. ఇంకా చదివాను కదా, తుప్పు పట్టిపోద్ది, చెమట పట్టింది, అది ఏమైపోద్ది? తుప్పు పట్టి పాడైపోయింది. అయితే పరలోకంలో దాచబడిన ధనము అదే కాదు, తుప్పు పట్టదు, అది మాసిపోదు, మాయము. కాబట్టి మన ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకం. ఈ లోకంలో నువ్వు ఏదైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావో, దేవుని కోసం నమ్మకంగా నడుచుకుంటావో, నీ కొరకు దేవుడు అక్కడ మరి సమకూర్చుతాడు. అంతేగాని నాకు ఈ లోకంలో ఏం లేదు, మా ఫ్రెండ్స్కి అయితే మంచి ఇల్లు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి, మంచి ఆస్తులు ఉన్నాయని బాధపడద్దు. అయితే ఒకప్పుడు అవన్నీ వస్తాయా? పరలోకానికి రావు. వస్తాయా? ఏమొస్తాయి? నీ క్రియలు వస్తాయి. కాబట్టి ఈ లోకంలో నువ్వేం చేయాలి? మొట్టమొదటి మారు మనసు పొందాలి.
ఏం చేయాలి? అవును బిడ్డ, మారు మనసు. తర్వాత ఏం చేయాలి? వాక్యం చదవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడేమవుతావు? నువ్వు బాప్తిస్మము తీసుకుంటావు. అప్పుడు నీ కొరకు దేవుడు అక్కడ మరి ధనాన్ని సమకూరుస్తాడు. నువ్వు ఒకవేళ చనిపోయావు అనుకో, ఏ వయసులో వాడు వేళ చనిపోతే అవన్నీ దేవుడు చూపిస్తాడు. చూడు బిడ్డ ఇవన్నీ నీ కొరకే అంటే ఈ నా కొరక ఆశ్చర్యపోతావు. అదే ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా రక్షణ తీర్మానం చేసుకుంటే చనిపోతే ఎక్కడికి పోతావు? నరకం ఏం కనపడింది? మంచి కుర్చీ కనపడిందా? బంగారు కుర్చీ కనపడిందా? ఫ్రిడ్జ్ కనపడిందా? ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళు తాగాలి, వాకింగ్ తీసుకుంటావా? నరకంలో ఏం కనపడింది? నరకంలో అగ్ని, యుగ యుగాలు మండే అగ్ని కూడా కనపడింది. ఒక ఊళ్ళో ఇద్దరు ఎవరు వస్తున్నారు, ఆడుతారు. ఒక అమ్మాయి ఏమో దేవుడు నమ్ముకున్న అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఏమో మరి దేవుడు నమ్మనమ్మ. రూమ్మేట్స్ వాళ్ళిద్దరు ఎవరు? రూమ్మేట్స్. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ అంది, అబ్బా ఈరోజు ఆఖరి రోజు మీటింగ్, మరి ప్లీజ్ అబ్బా రబ్బా అని చెప్పేసి మరి ఒత్తిడి చేసి తీసుకున్న తర్వాత మీటింగ్లో కూర్చున్న తర్వాత మనసు ఏమో ఎక్కడుంది? బయట తిరుగుతూ ఉంది. మనసు ఎక్కడికి తిరుగుతుంది? ఏంటబ్బా అంటే, ఉండబ్బా ఏదో నిన్ను బట్టి వచ్చానబ్బా, నాకు అసలు రావడం ఇష్టం లేదబ్బా ప్రార్థనకి. బయట నా బాయ్ ఫ్రెండ్ తిరుగుతున్నారబ్బా. ఏముంటుంది? నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడే వస్తానబ్బా అని చెప్పేసి ప్రార్థన జరుగుతుంది. మధ్యలో వెళ్ళిపోగానే 90s 80 స్పీడ్ మీద ఒక వెహికల్ కారు వస్తుంది. ఆ కారు ఏం చేసింది తెలుసా? ఈ పాపనే ఉద్దేశం రక్తం మరుగులో కొంటున్నారు. అర్థమవుతుందా? చూసారా ఎంత భయంకరమైన విషాదకరమైన విషయం. కానీ తన మనసు జరిగింది బయట అదే మీటింగ్ అయిపోయి దాకా కూర్చొని ఉంటే మరణించి ఉండేదా? చెప్పండి, మీరే చెప్పండి. మీటింగ్ అయిన దాకా కూర్చొని ఉంటే మరణించి ఉండేదా? మరణించేది కాదు. మీటింగ్ మధ్యలో పోయింది. ఎవరి కోసం పోయింది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం. ఏమైపోయింది? వాడు అక్కడ ఎవడో ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్ కోసం పోయి ఏమైంది? యాక్సిడెంట్ గురైపోయింది. ఎంత ఘోరమైన విషయం. జాగ్రత్త, మీ యవ్వన జీవితాన్ని జాగ్రత్త చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా జీవించండి, నమ్మకంగా జీవించండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి. మీ సంఘాల్లో దేవుని సేవకులు చెప్పిన మాట వినండి, సంఘ పెద్దలు చెప్పిన మాట వినండి. అర్థమవుతుందా? అప్పుడు మీ జీవితం ఏమవుతాయి? క్షేమంగా ఉంటాయి, రక్షించబడతాయి. రండి ప్రార్థన చేస్తాం. దేవుడికన్నా వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడమ్మా కమ్ మీరు హ్యాండ్ వర్క్ బుక్ కంప్లీట్గా పూర్తి చేసేయండి. ఎక్కువసేపు 10 minutesలో అయిపోయింది. మీరు మోకరించండి. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధులైన దేవాన్ని పరిశుద్ధనాన్ని వందనాలు. దాసు ద్వారా మీరు తీసుకొచ్చినట్టు ఒక దర్శనం గురించి ప్రభావం తండ్రి అది గుర్తించుకుంటున్న దర్శనం ద్వారా ఈ దర్శనం ద్వారా వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించి మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడిగా మీరు ఉండి ప్రభావ మరి ధనవంతుడికి పరలోక రాజ్యం లేదని ప్రభావ మరి జ్ఞాపకం. అయితే అటువంటి లోక సంబంధమైన మేము కలిగి ఉండేటప్పుడు ఈ పరలోకానికి వారసులు కాదు ప్రభావాన్ని ఆత్మ సంబంధానికి మేము నిన్ను అనుసరించి నిన్ను చిత్తాన్ని ఎరిగి మీ యొక్క మా సమస్యను నీకు అప్పగించినప్పుడే మా పరలోక రాజ్యం మాకు అనుసరిస్తున్నాము. ఆ విధంగా నీ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రత్యేక హృదయాన్ని దేవుడు కనుక హృదయాంతరములు పరిశోధించే దేవుడు. అవును, వారి హృదయాన్ని ఎరిగి వారిని కూడా దర్శించి ప్రభావ మరి వారి హృదయంలో కఠిన హృదయంను ప్రభావ మార్చి మెత్త హృదయంగా చేసి వారిని దర్శించి రక్షించుకోండి. సంపూర్ణంగా మీరు వారు సిద్ధపరుస్తున్నారు. ఈ యొక్క వీడియోస్ ద్వారా
వారి జీవితాలను పూర్తిగా మార్చబడి ప్రభా నీ యొక్క నీకు లోబడి నిన్ను అమరించడం కొరకు నిన్ను ప్రకటించడం వరకు సిద్ధపడుతున్నాను. వారి యొక్క భవిష్యత్తులో ఆరోగ్యంలో వారి యొక్క సమస్య కూడా మీరు అనుగ్రహించి వారికి సహాయం చేయండి. ప్రభా ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి తన దృష్టిలో ఈ గ్రూప్ కన్ఫరెన్స్ కూడా అలా జరగడానికి ప్రభా మరి మీరు సిద్ధపరచండి, సహాయం కోరుతుంది. అలా తిరిగి మేలు సిద్ధపరచమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. बोलो प्रभु मसीह की जय। राजू राजनेश प्रभु की इंतु सहाय पड़ेश प्रभु की बेहतरी वासनेश प्रभु की हालेलुया प्रेज द लॉर्ड।